बोल जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस కొనసాగిద్దాం కొనసాగిద్దాం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిద్దాం కొనసాగిద్దాం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిద్దాం 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 జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై ఇందిరమ్మ జై ఇందిరమ్మ ఉక్కు మహిళ ఇందిరా గాంధీకి ఉక్కు మహిళ ఇందిరా గాంధీకి ఉక్కు మహిళ ఇందిరా గాంధీకి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కొనసాగిద్దాం 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 ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు, సిడబ్ల్యూసి సభ్యులు రఘువీరారెడ్డి గారు, డిసిసి అధ్యక్షులు ఎంహెచ్ ఇనాయతుల్లా గారి ఆదేశాల మేరకు ఈరోజు మన ఇందిరాగాంధీ సర్కిల్లో కదిరిలో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వీచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు భారతదేశ చరిత్రలో బాధాకరమైన రోజు. ఈరోజు మన దేశానికి 5 దశాబ్దాలుగా నాయకత్వం వహించిన మహిళా భారతవని యొక్క ఐరన్ లేడీ శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి. 1984లో ఈ రోజునే దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆమె జ్ఞాపకాలను స్మరించుకుంటూ, ఆమె సేవలను గౌరవిస్తూ, ఆమె నాయకత్వంలో భారతదేశం అనేక మైలురాళ్లను దాటింది. 1971లో బంగ్లాదేశ్ యుద్ధంలో ఆమె ధైర్య సాహసాలు అపూర్వం. పాకిస్తాన్పై విజయం సాధించాం. బంగ్లాదేశ్ను స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేసి ఆమె దూరదృష్టికి ఇది నిదర్శనం. గరీబ్ హఠావో నినాదంతో పేదకులను నిర్మూలనకు, బ్యాంకుల జాతీయకరణకు, 20 సూత్రాల కార్యక్రమం వంటి కార్యక్రమాలు దేశంలో ప్రవేశపెట్టారు. హరిత విప్లవం ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచి దేశాన్ని ఆత్మనిర్భరం చేశారు. అంతరిక్ష పరిశోధనలో భారత్ను ముందుండి నడిపించారు. ఆర్యభట్ట, రోహిణి గ్రహాలు ఆమె కాలంలోనే ప్రయోగించబడ్డాయి. ఇందిరాగాంధీ గారు మహిళా సాధికారత కోసం ప్రతీక. ఆమె చూపిన మార్గంలో నడుస్తూ మనం దేశాన్ని మరింత బలోపేతం చేయాలి. పేదరికం, అసమానతలు, ఉగ్రవాదం ఇవన్నీ ఎదుర్కొని భారత ఐకమత్యాన్ని నిరూపించాలి. ఆమె బలిదానం వృధా కాకూడదు. చివరిగా ఇందిరాగాంధీ గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, ఆమె జ్ఞాపకాలను నివాళులర్పిస్తూ జై హింద్, జై కాంగ్రెస్, జై ఇందిరా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ కార్యక్రమానికి వీచేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకి, నాయకులకి ధన్యవాదాలు చేసుకుంటూ, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా ముందడుగు వేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రాబోతుంది. అలాగే ఈ దేశంలో రాహుల్ గాంధీ 2029లో ప్రధానమంత్రిగా మనమందరం కూడా చూసుకోగలుగుతున్నాం. ఈ కార్యక్రమానికి వీచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ విగ్రహం ప్రతిష్ఠించి చాలా రోజులైంది. విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత ఓపెనింగ్ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తుంది కొన్ని అనివార్య కారణాల వల్ల. ఈ సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ విగ్రహాన్ని త్వరలో ప్రారంభిస్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా మా ఇందిరమ్మకి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. పట్టణ ప్రజలకి, మీడియా సోదరులకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు మన భారతదేశ పేరులో ఉక్కు మహిళ అంటేనే గుర్తుపట్టగలరు, లేకపోతే గుర్తుపట్టలేరు. అటువంటి ఉక్కు మహిళ, భారత తొలి మహిళా ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిపించుకుంటున్నాము. మన భారతదేశంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు భారతదేశ ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసింది. అంతేకాకుండా ఎస్సీలకు చూడండి, రిజర్వేషన్ కల్పించిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ. ఎస్సీలకు చూడండి,
రిజర్వేషన్ కల్పించిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీది. అటువంటి ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారి